తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లో సినిమా టికెట్ల ధరలను పెంచకూడదని ఎగ్జిబిటర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చినప్పటికీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు పాత ధరలనే కొనసాగించాలని నిశ్చయించారు. సింగిల్ స్క్రీన్లను కాపాడుకోవడమే లక్ష్యమని, జూన్లో విడుదలయ్యే సినిమాల నుండే ఇది వర్తిస్తుందని నిర్మాత శిరీష్ వెల్లడించారు. ఇతర రాష్ట్రాల మాదిరిగానే తెలుగు రాష్ట్రాల్లో కూడా పర్సెంటేజీల విధానాన్ని అమలు చేయాలని ఈ సమావేశంలో డిమాండ్ చేశారు. పెద్ద ఎగ్జిబిటర్ జస్ట్ ఒక 300 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఎగ్జిబిటర్ ఆయన సింగిల్ స్క్రీన్స్ బాధల గురించి చెప్తున్నారు. అది కొంచెం వినడానికి నిన్న నవ్వు వచ్చినా కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే సి సెంటర్ నుంచి బి సెంటర్ నుంచి ఏ సెంటర్ దాకా ఎక్కడ స్థలం దొరికితే అక్కడ మల్టీప్లెక్స్ కట్టేసి సింగిల్ స్క్రీన్స్ కి రావాల్సిన రెవెన్యూ కూడా రానివ్వకుండా చేస్తున్న ఆ ఎగ్జిబిటర్ ఆయన సింగిల్ స్క్రీన్ కష్టాల గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉందండి. అట్లాంటి కామెడీలు చేయడానికి దయచేసి ప్రెస్ మీట్లు పెట్టొద్దని చెప్తున్నాం అండి. అంతే. థియేటర్ రేట్లు పెంచాం. ఇది ప్రేక్షకులకు మేము ఇస్తున్న భరోసా. థియేటర్లను ఇక నుంచి మాత్రం టికెట్ రేట్లు గవర్నమెంట్ జీవో ఇచ్చినా థియేటర్ల రేట్లు పెంచాం. ఇప్పుడు తీసుకుంటామండి విషయం. పాతే జరిగినాయి, ఎన్నో జరిగిపోయినాయి. ఇప్పుడు అవన్నిటికి సమాధానం చెప్పలేం కదా. ఇప్పుడు ఇక నుంచి మాత్రం లేదు. ఇంకా లాస్ట్ 2 years బ్యాక్ శిరీష్ గారు మాకు థియేటర్లో VPS చార్జెస్ పెరిగి బేసిక్లీ ఇంకోటి చెప్పడం మర్చిపోయాం. మేము మా తీర్మానంలో అది కూడా ఉంది. థియేటర్ రేట్లు పెంచాం. ఇది ప్రేక్షకులకు మేము ఇస్తున్న భరోసా. థియేటర్లను ఇక నుంచి మాత్రం టికెట్ రేట్లు గవర్నమెంట్ జీవో ఇచ్చినా థియేటర్ల రేట్లు పెంచాం. ఇప్పుడు తీసుకుంటాం.